Hello dear friends, good evening to all of you. ఎలా ఉన్నారు మీరందరూ? I hope అందరూ బాగున్నారు అండ్ ఎగ్జామినేషన్ కోసం బాగా ప్రిపరేషన్ చేస్తున్నారు. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మై డియర్ ఫ్రెండ్స్, అప్డేట్ వస్తుంది ఫ్రమ్ తెలంగాణ పిఎస్సి అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వాట్ ఈస్ అప్డేట్? అప్డేట్ ఈస్ ఫర్ పోస్ట్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంట్ ఇంజనీర్. తెలంగాణలోని ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, ఫామ్ ఫిల్అప్ అవుతుంది, ఫామ్ ఫిల్అప్ చేయండి. టోటల్ 19 నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చింది తెలంగాణలోని త్రూ తెలంగాణ పిఎస్సి. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ పిఎస్సి త్రూ వేకెన్సీ రావాలి. 15th ఆగస్ట్ కి నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో 40 పోస్ట్ ఉన్నది. ఓకే, సేమ్ పోస్ట్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంట్ ఇంజనీర్. సో మనకి ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఓకే, దాని రిలేటెడ్ ఈ వీడియో అన్ని అప్డేట్ చెప్తాను ఈ వీడియోలోని. సో మనం ఒక బ్యాచ్ లాంచ్ చేసాము ఫర్ యూ ఆల్, ఓకే, ఆన్ యువర్ డిమాండ్. త్రిలింగా బ్యాచ్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామినేషన్, ఓకే, అసిస్టెంట్ ఎన్వైరన్మెంట్ ఇంజనీర్ ఎగ్జామినేషన్, త్రిలింగా బ్యాచ్. ఈ బ్యాచ్ లోని కంప్లీట్ పేపర్ 1 ఇంకా పేపర్ 2 డిస్కషన్ అవుతుంది. ఓకే, పేపర్ 1 పేపర్ 2 అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను, సిలబస్ ప్యాటర్న్ అని చెప్తాను ఇప్పుడు మీకు. కంప్లీట్ డిస్కషన్ అవుతుంది, కంప్లీట్ సిలబస్ కవరేజ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ దిస్ పర్టికులర్ ఎగ్జామినేషన్, all student, Telangana student and Andhra Pradesh student, if you are targeting this particular examination, ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉన్నది, గ్రూప్ కి వెళ్ళి జాయిన్ చేయండి. ఫర్ ఎనీ డీటెయిల్స్, ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఉన్నది చూడండి, 9340888429. ఇంకా ఇది నా నంబర్ 7008242035 ఫోన్ చేసి ఓకే అడగొచ్చు. క్లియర్? వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయండి, అక్కడ మెసేజ్ చేసేయండి. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో ఒక అప్డేట్ ఇస్తాను మీకు. సో అప్డేట్ ఈజ్ వాట్ చూడండి. ఆల్రెడీ బ్యాచ్ మనం స్టార్ట్ చేసాం. ఓకే, నా టీం యాక్టివేట్ అయిపోయారు. నితీష్ శర్మ సార్ అతను చెప్తారు. ఓకే, 8 చెప్తారు, నేను చెప్తాను ఇప్పుడు. వేణుగోపాల్ సార్ ఇప్పుడు సాయంత్రం క్లాస్ ఉన్నది. ఓకే, వేణుగోపాల్ సార్ క్లియర్ వినండి. తెలంగాణలోని ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. క్లియర్? టోటల్ 19 నెంబర్ ఆఫ్ పోస్ట్ కోసం అప్లికేషన్ ఫామ్ ఇది ఫిల్అప్ అవుతుంది. నోటిఫికేషన్ ఆల్రెడీ కేమ్. తెలంగాణలో ఎగ్జామినేషన్ అవ్వాలి సెప్టెంబర్ 2026 లో. సెప్టెంబర్ లో ఎగ్జామినేషన్ అవుతుంది. ఇది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో ఎగ్జామినేషన్ అవుతుంది మీకు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ లోని చూడండి, ఎగ్జామినేషన్ క్యాలెండర్ లో అప్డేట్ అయింది 15th ఆగస్ట్ 2026. క్లియర్? నోటిఫికేషన్ రావాలి. ఇక్కడ చూడండి, AEE ఎన్వైరన్మెంట్ అసిస్టెంట్ ఎన్వైరన్మెంట్ ఇంజనీర్ ఎన్వైరన్మెంట్. ఓకే, టోటల్ 45 పోస్ట్ ఉన్నది ఇక్కడ, టోటల్ 40 పోస్ట్. సో ఈ నోటిఫికేషన్ వస్తుంది 15th ఆగస్ట్ కి. ఆగస్ట్ లో నోటిఫికేషన్ వస్తుంది, 1 మంత్ ఫామ్ ఫిల్అప్ అవుతుంది. ఓకే, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ ఆర్ నవంబర్ అప్పుడు ఎగ్జామినేషన్ ఇక్కడ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. క్లియర్? తెలంగాణలో ఎగ్జామినేషన్ అవుతుంది సెప్టెంబర్ లోని, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కి సేమ్ ఎగ్జామినేషన్ అవుతుంది ఎప్పుడు, అక్టోబర్, నవంబర్ అప్పుడు. క్లియర్? సో టైం ఉన్నది మీ దగ్గర. బట్ మన టార్గెట్ ఇప్పుడు ఏంటంటే, మేము స్టార్ట్ చేస్తున్నాం బ్యాచ్. సో మన టార్గెట్ ఏంటి? బిఫోర్ సెప్టెంబర్ వినండి, బిఫోర్ ఫర్ తెలంగాణ స్టూడెంట్. ఎందుకు తెలంగాణ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అవుతుంది. సో ఫర్ తెలంగాణ స్టూడెంట్స్, ఒక్క నిమిషం, బిఫోర్ సెప్టెంబర్ ఓకే, మనకి కంప్లీట్ సిలబస్ చేయాలి. మీన్స్ పేపర్ 1 సిలబస్ అండ్ పేపర్ 2 సిలబస్. పేపర్ 1 లోని నాన్ టెక్నికల్ పోర్షన్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు సిలబస్. నాన్ టెక్ ఉంటుంది దీంట్లో. పేపర్ 2 ఇది మెయిన్స్ పేపర్. ఓకే, మెయిన్స్ పేపర్. పేపర్ 1 టోటల్ 150 మార్క్స్ ఎగ్జామినేషన్ అవుతుందమ్మా. ఇది టోటల్ 300 మార్క్స్ ఎగ్జామినేషన్ అవుతుంది. సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఓకే, ఇక్కడ ఏ ప్యాటర్న్, అక్కడ కూడా సేమ్ ప్యాటర్న్. ఇంకా చెప్తాను వినండి. ఇప్పుడు దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వినండి, ఇది మీ నాన్ టెక్ పేపర్ ఇంగ్లీష్ ఇంకా తెలుగు లాంగ్వేజ్ లోనే వస్తుంది, కానీ మెయిన్స్ పేపర్ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అయ్యొచ్చు, డిపెండ్ ఆన్ యువర్ పిఎస్సి. ఓకే, వాళ్ళు ఎలా డిసిజన్ చెప్తారు, ఆ డిసిజన్ పెట్టి ఎగ్జామినేషన్ అవుతుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ పిఎస్సి. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఆర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, దే కెన్ టేక్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ మోడ్. క్లియర్? ఇప్పుడు వినండి, సిలబస్ చూస్తే, ఓకే, మనం సిలబస్ చూస్తే
పేపర్ 2 సిలబస్ మీన్స్ మెయిన్ సిలబస్. ఇది 300 మార్క్స్ ఎగ్జామినేషన్. ఓకే, 300 మార్క్స్ ఎగ్జామినేషన్, 150 క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. 150 క్వశ్చన్ ఇక్కడ, ఇది కూడా 150 మార్క్స్ ఎగ్జామినేషన్. ఓకే, ఇక్కడ కూడా 150 క్వశ్చన్ ఉంటుంది. ఓకే, 150 క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. క్లియర్? పేపర్ 2 సిలబస్ ఇంకా 450 టోటల్ ఎగ్జామినేషన్ అంతా 450 మార్క్స్ ది. ఇంటర్వ్యూ ఎయిట్ లేదు. క్లియర్? ఇంటర్వ్యూ అయినా లేదు, జస్ట్ మీకు ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి. ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ మీకు మీ ఇవాల్యుయేట్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ యూ విల్ గెట్ సెలెక్టెడ్. క్లియర్? ఇంటర్వ్యూ లేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. అన్ని డాక్యుమెంట్ మీ దగ్గర ఒరిజినల్ ఉండాలి. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది, ఇంటర్వ్యూ లేదు. క్లియర్? వినండి, పేపర్ 2 సిలబస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఈస్ కామన్, సేమ్ టు సేమ్, ఏదైనా డిఫరెన్స్ లేదు. ఓకే, ఎగ్జాక్ట్లీ సేమ్, ఒక వర్డ్ కూడా డిఫరెన్స్ లేదు. క్లియర్? పేపర్ 2 సిలబస్, ఓకే, 300 మార్క్స్ సిలబస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. అరే ఒకే స్టేట్, జస్ట్ ఇప్పుడు డివిజన్ అయింది. ఓకే, ఎస్ ఆర్ నాట్? క్లియర్? ఒకే స్టేట్. సో పేపర్ 2 సిలబస్ సేమ్ ఉన్నది అనమాట. ఓకే, దీంట్లో ఏదైనా డిఫరెన్స్ లేదు. పేపర్ 1 సిలబస్ నాన్ టెక్నికల్ సిలబస్, దీంట్లోనే ఇది కూడా సేమ్, అప్రాక్సిమేట్లీ సేమ్. ఇది కూడా లెట్స్ సపోజ్ 100%, దెన్ 70% ఆఫ్ సిలబస్ ఇస్ సేమ్. డిఫరెన్స్ ఏంటి? స్టేట్ పోర్షన్ డిఫరెన్స్ ఉన్నది. స్టేట్ పోర్షన్ అంటే ఇక్కడ తెలంగాణ పాలిటీ మనకి స్టడీ చేయాలి, అక్కడ ఆంధ్ర బేస్డ్ పాలిటీ స్టడీ చేయాలి. తెలంగాణ బేస్డ్ జియోగ్రఫీ స్టడీ చేయాలి, ఆంధ్ర బేస్డ్ జియోగ్రఫీ స్టడీ చేయాలి. మీన్స్ స్టేట్ జనరల్ నాలెడ్జ్ ఉన్నది కదా, అవే డిఫరెన్స్ గా ఉన్నది, మిగతావన్నీ సేమ్. ఓకే, రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు మన ప్లాన్ అండ్ ప్యాటర్న్ ఏంటి? అవర్ ప్లాన్ అండ్ ప్యాటర్న్ ఈస్, వినండి వినండి, బిఫోర్ సెప్టెంబర్, ఎందుకంటే ఎగ్జామినేషన్ తెలంగాణ స్టూడెంట్ కి ఫస్ట్ మనకి ప్రయారిటీ ఇవ్వాలి. వినండి, బిఫోర్ సెప్టెంబర్ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్, అవర్ టీమ్ ఈస్ ప్లానింగ్ టు కంప్లీట్ ది పేపర్ 2 సిలబస్ కంప్లీట్లీ. ఓకే, అండ్ పేపర్ 1 సిలబస్ కంప్లీట్లీ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. అంటే ఏంటి అంటే అర్థం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ మీకు కూడా, ఓకే, ఫర్ యూ ఆల్సో పేపర్ 2 సిలబస్ ఇస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ ఎంటైర్ కంప్లీట్లీ సేమ్. పేపర్ 1 సిలబస్ లో మనం తెలంగాణ స్టూడెంట్స్ కోసం ప్రయారిటైజ్ ఇస్తున్నామంటే స్టేట్ కరెంట్ అఫైర్స్ ఆర్ స్టేట్ జనరల్ నాలెడ్జ్ ఉన్నది కదా, ఆ పోర్షన్ ఇప్పుడు బిఫోర్ సెప్టెంబర్ మేము డిస్కస్ చేస్తాం ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. ఆఫ్టర్ సెప్టెంబర్ మిగతావన్నీ మీన్స్ ఫర్ యూ, ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, స్టేట్ నాలెడ్జ్, స్టేట్ జనరల్ నాలెడ్జ్ పోర్షన్ విల్ బి డిస్కస్డ్. గెటింగ్ మై పాయింట్? ఇలాగా మన కంప్లీట్ ప్లాన్ ఉన్నది. సో ఇప్పుడు పేపర్ 2 ఇంకా పేపర్ 1 లోని ఏదైనా కామన్ ఉన్నది అవి మీకు సేమ్ కదా. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కి ఇంకా తెలంగాణ స్టూడెంట్ కి దిస్ పోర్షన్ విల్ బి కంప్లీట్లీ సేమ్. జస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉన్నది? స్టేట్ జనరల్ నాలెడ్జ్ లోని. సో స్టేట్ జనరల్ నాలెడ్జ్ లోని ఫస్ట్ మేము తెలంగాణ స్టూడెంట్ కోసం చెప్తాము, దాని తర్వాత ఓకే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ మీకోసం చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్ ఎగ్జామినేషన్ అయిపోతుంది. సో ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఓకే రెస్ట్ టైంలోని ఓకే మీకు ఆంధ్రప్రదేశ్ సిలబస్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్, జనరల్ నాలెడ్జ్ పోర్షన్ అవి చెప్తాం. క్లియర్? గెటింగ్ మై పాయింట్? ఇలాగ ప్లాన్ ఉంటుంది మంది. ఓకే, సో ఈ బ్యాచ్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాము, త్రిలంగా బ్యాచ్. బ్యాచ్ నేమ్ ఈస్ త్రిలంగా బ్యాచ్. ఓకే, మీరు చూడండి త్రిలంగా బ్యాచ్, మై కంప్లీట్ టీమ్ ఈస్ యాక్టివేటెడ్. ఓకే, ఇప్పుడు మీకు సిలబస్ చూపిస్తాను, సిలబస్ చూడండి ఒకసారి. ఓకే, ఒకసారి సిలబస్ చూడండి. I think you understood the plan, what I'm thinking and what I'm going to do and what I will present to you. ఇప్పుడు చూడండి పేపర్ 1 పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ఓకే 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ మాక్సిమం మార్క్ 150. ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మెయిన్ సబ్జెక్ట్ 150 క్వశ్చన్ ఉంటుంది, 150 డ్యూరేషన్ 150 మినిటే, ఇంకా 300 మార్క్స్ మీన్స్ ఒక క్వశ్చన్ 2 నెంబర్, ఇలా టోటల్ 450 మార్క్స్ ఇది అవుతుంది. సో 450 మార్క్స్ లో ఎగ్జామినేషన్ అవుతుంది. ఇంకా లాంగ్వేజ్ చూడండి, మెయిన్ సబ్జెక్ట్ మీన్స్ పేపర్ 2 విల్ బి ఇంగ్లీష్ మోడ్ ఓన్లీ. ఇంకా పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ విల్ బి బైలింగ్వల్ మీన్స్ ఇంగ్లీష్ ఇంకా తెలుగు మిక్స్ అయ్యి ఉంటుంది ఆ పేపర్. మీకు ఆప్ట్ చేయాలి, ఆప్ట్ చేయకపోతే కూడా అది బైలింగ్వల్ వస్తుంది ఆ పేపర్ 1. ఓకే, నాన్ టెక్నికల్ పోర్షన్ బైలింగ్వల్ వస్తుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వినండి
సిలబస్ చూడండి. ఓకే, ది పేపర్ 1 సిలబస్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అండ్ తెలంగాణ స్టూడెంట్. జస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తెలంగాణ రాసి ఉన్నది ఆ సిలబస్ లోని, ఆంధ్రప్రదేశ్ సిలబస్ లోని అక్కడ ఆంధ్రప్రదేశ్ అయి ఉంటుంది, మిగతావన్నీ సేమ్ ఉంటుంది. అర్థమవుతుందా? పేపర్ 1 సిలబస్ చెప్తున్నాను చూడండి, ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకే, వాట్ ఐఎమ్ టెలింగ్ యూ విల్ satisfied, you will get satisfied. Current affair common, regional, national, international current affair మనకి స్టడీ చేయాలి, ఇది కామన్. మీన్స్ ఏపీ స్టూడెంట్, తెలంగాణ స్టూడెంట్ బోత్ కి కామన్. ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్ ఇది కూడా కామన్. జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది కూడా కామన్ ఫర్ బోత్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ ఇది కూడా కామన్ ఫర్ బోత్. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. వినండి, ఇక్కడ నుంచి డిఫరెన్స్ స్టార్ట్ అయిపోయింది. పాయింట్ నెంబర్ 4 దాకా సేమ్ ఉండేది, ఇక్కడ డిఫరెన్స్ స్టార్ట్ అయిపోయింది. డిఫరెన్స్ ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా రాయి ఉంటది. అర్థమైందా? ఓకే, సేమ్. దాని తర్వాత పాయింట్ నెంబర్ 6 ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా ఇది కామన్ ఫర్ బోత్. పాయింట్ నెంబర్ 7 ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మనకి తెలంగాణ మన స్టేట్ కోసం స్టేట్ది చదవాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ది చదవాలి, అంతే డిఫరెన్స్. అర్థమవుతుందా? మిగతావన్నీ కామన్ ఉంటుంది. ఎక్కడ తెలంగాణ రాస్తున్నది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాయి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ సిలబస్ లో. ఓకే, socio economic political and cultural history of modern India with special emphasis on Indian national movement common for both. Socio economic political and cultural history of Telangana, ఇక్కడ తెలంగాణ వస్తుంది మళ్ళీ. ఓకే, with emphasis means state GK with special emphasis on Telangana statehood movement and formation of Telangana state ఇది ఒక వేరే పార్ట్. అక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్హుడ్, ఓకే, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అది రై ఉన్నది. ఓకే, అలాగా ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అది కామన్ ఫర్ బోత్. సోషల్ ఎక్స్క్లూజన్స్, రైట్ ఇష్యూ సచ్ ఎస్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ, ఈటీసీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇది తెలంగాణ స్పెసిఫిక్, అక్కడ మనకి ఆంధ్ర స్పెసిఫిక్ చదవాలి. సిలబస్ లో డిఫరెన్స్. Policies of Telangana state, policies of Andhra Pradesh state, logical reasoning, analytical ability EV again common, data interpretation proportion again common for both. Basic English common for both. అర్థమైందా? ఓకే, సో ఇది పేపర్ 1 సిలబస్ అన్నమాట. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణ స్పెసిఫిక్ ఉన్నది కదా, ఇవి ఫస్ట్ సెప్టెంబర్, బిఫోర్ సెప్టెంబర్ వి విల్ టార్గెట్. అర్థమైందా? అంటే కంప్లీట్ పేపర్ చేస్తాం, పేపర్ 1 కంప్లీట్ గా డిస్కషన్ అవుతుంది. బట్ బిఫోర్ సెప్టెంబర్ ఇక్కడ తెలంగాణ స్పెసిఫిక్ అన్ని పాయింట్స్ డిస్కస్ అయిపోతుంది. బికాస్ తెలంగాణ స్టూడెంట్ విల్ బి హ్యావింగ్ ఎగ్జామినేషన్ ఇన్ సెప్టెంబర్ ఓన్లీ. గెటింగ్ మై పాయింట్? నౌ other parts for Andhra Pradesh students, okay, Andhra Pradesh specific state GK will be discussed after September. Clear? Common portions అన్ని డిస్కషన్ అయిపోతుంది పేపర్ 1 లో కూడా ఫర్ ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్. ఓకే, నౌ బిఫోర్ సెప్టెంబర్ we will be covering paper 2 also. Clear? Which is your mains paper. Paper 2 syllabus కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ గా ఉన్నది, మీరు చూడండి. ఓకే, జస్ట్ మనకి కంప్లీట్ చేయాలి సిలబస్. ఓకే, బికాస్ 150 minutes లో 150 క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయాలి. 150 minutes లో 150 క్వశ్చన్ మీకు ఆన్సర్ చేయాలి. ఒక క్వశ్చన్ కి 1 minute. అంత హార్డ్ హెవీ న్యూమరికల్స్ కూడా ఉండదు. ఆ థియరిటికల్ క్వశ్చన్ ఉంటుంది, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. మనకి మన సిలబస్ కంప్లీట్ అయి ఉంటే ఈజీగా మేము ఆన్సర్ చేయగలము. ఓకే, ఈకో సిస్టమ్, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ యూనిట్, ఈకో సిస్టమ్. దాని తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ చూడండి. ఓకే, దాని తర్వాత బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిసోర్సెస్ చూడండి. ఇప్పుడు చూపించాను కదా మీకు మన టీంలో ఉన్నారు, చూడండి ఒక చుట్టూ నితీష్ శర్మ. ఓకే, సార్ పేరు అవుతుంది నితీష్ శర్మ. అతను మీకు డిస్కస్, ఇతను మీ పాయింట్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 డిస్కస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చూపించాను కదా సిలబస్ లో. ఓకే, యూనిట్ 1, యూనిట్ 2. ఇంకా వేణుగోపాల్ సార్. ఓకే, వేణుగోపాల్ సార్ మీకు మెకానికల్ పోర్షన్ లైక్ ఇంజనీరింగ్ మెటీరియల్ అయిపోయింది, థర్మోడైనామిక్స్, ఈ పోర్షన్ కి వేణుగోపాల్ సార్ డిస్కషన్ చేస్తారు. గెటింగ్ మై పాయింట్? ఓకే, నేను చెప్తాను, అది కూడా చెప్తాను ఇప్పుడు వినండి. సో ఇలాగ ఉంటది. ఓకే, మన ఫ్యాకల్టీస్ మీకు చాలా సింపుల్ ఇంగ్లీష్ లోనే సబ్జెక్ట్ చెప్తారు. ఓకే, అండ్ విత్ కాన్సెప్ట్ క్లారిటీ ఈజీగా మీరు అండర్స్టూడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ రివిజన్ లో కూడా ప్రాబ్లం అవ్వదు.
పర్ఫెక్ట్ నోట్స్ మీకు ఇస్తాం, ఏదైనా నోట్స్ డెవలప్ అవుతుంది. ఓకే, నోట్స్ మీకు ఇస్తాం, అది ప్రింట్ చేయొచ్చు. క్లియర్, యూ క్యాన్ ఆల్సో డూ ప్రింట్. ఇక్కడ యూనిట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ అయిపోయింది, దాని తర్వాత ఎంసీక్యూ డిస్కషన్ అవుతుంది యూనిట్కి. ఓకే, ఇది ఒక ఫేజ్, ఇది ఒక పార్ట్ ఉంటుంది. ఇంకా ఎటు ఉంటుంది, మీకు మాక్ టెస్ట్ దొరుకుతుంది. ఓకే, ఫర్ యువర్ ఎగ్జామినేషన్ మీకు మాక్ టెస్ట్ దొరుకుతుంది, పేపర్ 1 ఇంకా పేపర్ 2 మాక్ టెస్ట్. ఒక 7 to 8 మాక్ టెస్ట్ వి విల్ ప్రొవైడింగ్ ఫర్ యూ. యూనిట్ వైజ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ఇవి అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. లైవ్ క్లాసెస్ అవుతుంది. లైవ్ క్లాస్ లెట్ సపోజ్ మిస్ అయిపోయింది, దాని రికార్డెడ్ క్లాస్ కూడా మీకు దొరుకుతుంది. ఓకే, మీరు మీ కంఫర్టబుల్ టైంలో మీరు క్లాసెస్ చూడొచ్చు. ఓకే, బేసికలీ అన్ని క్లాసెస్ మేము ఈవినింగ్ లోనే షెడ్యూల్ చేస్తాం. క్లియర్, 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోయి 11 దాకా నడుస్తుంది. ఈవినింగ్ టైంలోనే అన్ని క్లాసెస్ మేము షెడ్యూల్ చేస్తాం, బికాస్ వర్కింగ్ పీపుల్స్ కూడా ఉంటారు కదా. ఓకే, సో ఈవినింగ్ టైం మోస్ట్లీ అన్ని క్లాసెస్ షెడ్యూల్ చేస్తాం. ఓకే, ఇఫ్ రిక్వైర్డ్ లెట్స్ సపోజ్ టైం తక్కువ అయిపోయింది, ఇంకా సిలబస్ ఇంకా పోర్షన్ కవర్ చేయాలి అయితే ఎర్లీ మార్నింగ్ కూడా షెడ్యూల్ చేయవచ్చు. ఓకే, బట్ at present right now we will set up all classes in evening time only. Clear? ఓకే, సో ఇది సిలబస్ చూడండి, దిస్ 3 పోర్షన్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి మెకానికల్ పోర్షన్ ఇక్కడ వచ్చేస్తుంది. మెకానికల్ పోర్షన్ మీన్స్ ఇంజనీరింగ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్, దాని తర్వాత ప్రాసెస్ క్యాల్కులేషన్ అండ్ థర్మోడైనమిక్స్, ఇవన్నీ మెకానికల్ పోర్షన్ అన్నమాట. ఓకే, సో వేణుగోపాల్ సార్ ఉన్నారు, చూపించాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మీ థర్మోడైనమిక్స్. క్లియర్, అతనే చెప్తారు మళ్ళీ ఇంజనీరింగ్ మెటీరియల్. ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్ పోర్షన్ నేను కూడా చెప్పొచ్చు. ఓకే, ఆర్ వేణుగోపాల్ సార్ కూడా చెప్పొచ్చు. క్లియర్, ఇప్పుడు డిసైడ్ అవ్వలేదు, ఎవరైనా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు యూనిట్ 6 నుంచి వేణుగోపాల్ సార్ మీ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు థర్మోడైనమిక్స్. ఈ టాపిక్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. యూనిట్ నెంబర్ 7 మీకు. ఓకే, ఇక్కడ ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నాలజీస్. వినండి, అన్ని సింపుల్ యూనిట్స్ ఉన్నది. జస్ట్ మనకి సిలబస్ కంప్లీట్ చేయాలి. ఓకే, సిలబస్ మీకు కంప్లీట్ అయి ఉంటే, మంచి నోట్స్ ఉన్నదంటే మీ దగ్గర బాగా మంచి రివిజన్ అయిపోతుంది, బాగా ఎగ్జామినేషన్ మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకే, లెట్స్ సపోజ్ యూ డోంట్ హ్యావ్ నోట్స్, యూ హ్యావ్ నో కవరేజ్ ఆఫ్ సిలబస్, ఎలాగ ఎగ్జామినేషన్ లో ఎలాగ వెళ్తారు? గెటింగ్ మై పాయింట్? సో బేసిక్ టార్గెట్ ఇస్ ఏదైనా పాయింట్ ఉన్నది సిలబస్ లో అన్ని పాయింట్స్ మనకి డిస్కస్ చేయాలి. ఓకే, అది మేము చేసి ఇస్తాం మీకు. క్లియర్, ఇంకా విత్ కాన్సెప్ట్ క్లారిటీ. సో ఈ పాయింట్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను మీన్స్ ఫ్రమ్ యూనిట్ 8 ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ నాయిస్ పొల్యూషన్ అండ్ కంట్రోల్. ఇప్పుడు సాయంత్రం క్లాస్ ఉన్నది మీకు. ఓకే, డైలీ ఈవినింగ్ నా క్లాస్ డైలీ ఈవినింగ్ ఉంటుంది ఫ్రమ్ 5:45 to 7 దాకా. ఓకే, స్టార్ట్ నేనే చేస్తాను బ్యాచ్. ఓకే, ఈవినింగ్ క్లాస్ ఐ విల్ స్టార్టింగ్ ఫర్ యూ. సో ఇది ఒక పోర్షన్. క్లియర్, నెక్స్ట్ ఇంకా యూనిట్ 8, యూనిట్ 9, యూనిట్ 10. ఇక్కడ చూడండి సాలిడ్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది ఒక సింపుల్ టాపిక్. ఇవి జీకే లైక్ టాపిక్. ఇది యూనిట్ 9 గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్, పాలసీస్ అండ్ లెజిస్లేషన్, జీకే టైప్. ఓకే, నేను ఆల్రెడీ ఈ సిలబస్ సింగిల్ హ్యాండెడ్ గా కంప్లీట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వేకెన్సీ వచ్చింది, మీరు ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి, గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ GPCB. ఓకే, టోటల్ 150 సంథింగ్ వేకెన్సీ వచ్చింది. అప్పుడు నేనే బ్యాచ్ స్టార్ట్ చేసాను ఫర్ దట్ పర్టికులర్ ఎగ్జామినేషన్. ఓకే, అండ్ అప్రాక్సిమేట్లీ మై ఎంత 20 స్టూడెంట్స్ ఓకే గాట్ సెలెక్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఎగ్జామినేషన్. ఓకే, ఇంకా స్టార్ట్ చేశారు, బట్ అప్పుడు నేను అన్ని ఓకే సింగిల్ హ్యాండెడ్ గా కవర్ చేశాను. సో ఆల్రెడీ ఇవి కవర్ చేయి ఉన్నది మన దగ్గర. దాని తర్వాత జీకే టైప్ ఆఫ్ పోర్షన్ ఏట్లేదు, చూడండి ఓజన్ డిప్లీషన్ అండ్ ఓజన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్. ఓకే, గుర్తుంచుకోవాలి. డిఫారెస్టేషన్ అండ్ డెజర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ప్రోటోకాల్స్ లైక్ అర్త్ సమిట్, కోయిటో ప్రోటోకాల్, మాంట్రియాల్ ప్రోటోకాల్, ప్యారిస్ కన్వెన్షన్ గుర్తుంచుకోవాలి. జీకే టైప్. ఓకే, అది జీకే టైప్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, ఇది యూనిట్ నెంబర్ 10. So this is your syllabus of paper 2 and paper 1, which is common for Andhra Pradesh and Telangana student. Clear? So ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం from paper 2. Okay, from paper 2 we are starting. Okay, within couple of days paper 1 topics will be started for you all. So if you all are interested and preparing for this particular examination, my dear brothers and sisters, then వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో, లేకపోతే కమెంట్ సెక్షన్ లో ఉంటుంది.
జాయిన్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఈ నెంబర్కి. ఫస్ట్ నెంబర్ ఇది 9340888429. కాల్ చేయండి, లేకపోతే గ్రూప్లో జాయిన్ చేసి అక్కడ మెసేజ్ చేయండి, లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. క్లియర్? బ్యాచ్ నేమ్ ఇస్ త్రిలింగా బ్యాచ్. క్లియర్? థ్యాంక్ యూ వెరీ మచ్.